నమస్తే, వెల్కమ్ టు చిత్రగుప్త. నేను మీ ఉదయ్ కిరణ్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అరాచకాలను తిప్పికొట్టడానికి అదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఫేస్బుక్ పేజ్ కాంగ్రెస్ మీద విమర్శించినటువంటి వాళ్ళను, కాంగ్రెస్ పార్టీ మీద ప్రశ్నించినటువంటి నిరుద్యోగులను, తెలంగాణ వాదాన్ని వినిపించినటువంటి తెలంగాణ ఉద్యమకారుల మీద విషం జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నది. అడ్డగోలిగా నోటికి వచ్చినట్టుగా పోస్టులు చేస్తూ ఉన్నది. అదే మన వెనుక కనిపిస్తున్నటువంటి వాయిస్ ఆఫ్ తెలంగాణ, తెలంగాణ ప్రజల గొంతుగా తెలంగాణకు సంబంధించినటువంటి ప్రజల వాయిస్ అని చెప్పేసి పెట్టుకున్నారు. సిగ్గుండాలి వీళ్ళకు, వాయిస్ ఆఫ్ తెలంగాణ నడిపించేటువంటి వాళ్ళకు కాంగ్రెస్ పార్టీకి. ఎందుకు సిగ్గుండాలి అని అడుగుతా ఉన్నా అంటే, తెలంగాణ ఉద్యమ సారథి కేసీఆర్ గారి తర్వాత కేసీఆర్ ఢిల్లీలో కొట్లాడితే ఈటెల రాజేందర్ గల్లీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ వేదికగా కొట్లాడాడు. ఏం రాజేంద్ర, నీ తలగా ఏడబెట్టుకుంటావు, పట్టుమని 10 సీట్లు గెలవలేదు రాజేంద్ర అని రాజశేఖర్ రెడ్డి అవమానించినప్పుడు తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించినటువంటి నేత ఈటెల రాజేందర్. ఎంతోమంది నిరుద్యోగులను, తెలంగాణ ఉద్యమకారులను అరెస్టు చేసి జైల్లో పెడితే ఆస్తులు తాకట్టు పెట్టి ఈరోజు వాళ్ళని బయటికి తీసుకొచ్చినటువంటి దాఖలాలు ఆనాడు చూసినాం. ఈరోజు వాళ్ళ ప్రజాప్రతినిధులుగా చలామణి అవుతున్నారు. ఎంతోమంది పేదలకు నేనున్నా అనే భరోసానిచ్చినటువంటి నాయకుడు ఈటెల రాజేందర్. అలాంటి నాయకుడి మీద ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాయిస్ ఆఫ్ తెలంగాణ అనే పేజ్ ఇంత దౌర్భాగ్యంగా రాయడం చాలా దారుణమైనటువంటి విషయం. ఏం రాసుకొచ్చారో చూడరు, వాళ్ళ చిత్తశుద్ధి ఏందో చూడరు. రాజశేఖర్ రెడ్డి గారు అవమానించిన, కిరణ్ కుమార్ రెడ్డి గారు అవమానించిన, రోషయ్య గారు అవమానించిన, వాళ్ళు అవమానించిన వాళ్ళందరినీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో విగ్రహావిష్కరణలు చేస్తూ ఉంటే, తెలంగాణ కోసం పోరాడి ఈరోజు తెలంగాణ గడ్డ మీద తెలంగాణ అనే పదం గర్వంగా చెప్పుకుంటున్నామంటే దానికి 95% ఈటెల రాజేందర్ తెలంగాణలో ఉండి కొట్లాడి, కేసీఆర్ ఢిల్లీలో కొట్లాడి. తెలంగాణ ఉద్యమ సారథులంతా ఈరోజు సిగ్గుపడాలా. తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ మొత్తం ఈటెల రాజేందర్ గారి మీద చేసినటువంటి కామెంట్స్కి సిగ్గుపడాల్సినటువంటి రోజు. ఎంత దౌర్భాగ్యం అంటే, ఆ రోజు వీళ్ళు కనుక కొట్లాడకపోయి ఉంటే ఈరోజు తెలంగాణ వచ్చేదా? వీళ్ళు చిత్తశుద్ధి ఉండదు వీళ్ళకు. ఒకసారి చూద్దాం వాళ్ళు ఏం రాసుకొచ్చారు. వాయిస్ ఆఫ్ తెలంగాణ అనే పేజ్ పెట్టుకొని పనికిమాలిన ముచ్చట్లు, ఎవడైతే కాంగ్రెస్ని విమర్శిస్తాడో, ఎవరైతే కాంగ్రెస్ మీద ఇది తప్పు అని చెప్తారో వాళ్ళ మీద రాసుకొచ్చే వార్తలు ఎట్లుంటాయి అంటే, ఇది ఒక అఫీషియల్ పేజ్. మళ్ళా ఏరా నల్లికుట్ల విధవ, ఆనాడు ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత ఇచ్చే సెటిల్మెంట్ పైసలు వేరే పనులకు వాడుకొని నిరుద్యోగుల పొట్టగొట్టే జీవో తెచ్చి ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయసు 2 నుండి 3 ఏళ్ళు పెంచినప్పుడు ఆయన క్యాబినెట్లో ఉన్న నువ్వు ఎవడివి పీకావు. ఇప్పుడు ఏమో కేసీఆర్ అలా ఆలోచన చేసిండు, ఇలా ఆలోచన చేసిండని దయ్యాలు వేదాలు వల్లించినట్లు కథలు మింగుతున్నావు. ముదిరాజు రెడ్డి తూ నీ బతుకు చే, తూని బాచే, తూ నీ బతుకు చెడా అనేది అర్థం దానికి. అయితే ఈడ ఏమని రాశారంటే, ఎస్ ఆనాడు ప్రభుత్వంలో ఉన్నాడు, జరిగింది, కానీ నువ్వు దాన్ని ఎట్లా పోజ్ చేయాలా? అవును ఈటెల రాజేందర్ గారు, మీరు అధిక మంత్రివర్గంలో ఉన్నప్పుడు ఇవన్నీ జరిగినాయి కదా, మీరు ఎందుకు అడ్డు చెప్పలేదు? కేసీఆర్ ఈరోజు విమర్శిస్తున్నారు, గతంలో ఏం చేశారు అని దాని మీద మాట్లాడాలి. అది మీ హక్కు ఉన్నది, మీకు మాట్లాడవచ్చు. అయితే ఇక్కడ స్టంట్ ఏంటంటే, ఏరా నల్లికుట్ల విధవా అని మాట్లాడినటువంటి మీరు అదే వేరే పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా కనుక ఈ విధంగా మీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ మీద పోస్టులు చేస్తే ఇమీడియట్గా అరెస్ట్ల పర్వము, ఇమీడియట్గా అక్రమ కేసులు. ఇదే నా తెలంగాణ కాంగ్రెస్ తెలంగాణ ప్రజలకు చెప్పాల్సింది. మేమేం చేసినా నడుస్తుంది, మీరు ఏం చేసినా నడవదు అనేది ఓ నియంతృత్వ పాలనకు శంకుస్థాపన చేస్తున్నారా రేవంత్ రెడ్డి గారు? మీరు తెలంగాణ మూమెంట్లో రేవంత్ రెడ్డి గారు గన్నులు పట్టుకొని పిట్టల దొరలేక తిరిగిండు. ఈయన ఆస్తులు తాకట్టు పెట్టి ఉద్యమకారులకు బెయిల్ ఇప్పించిండు. ఆయన మీద మీరు చేసేటువంటి కామెంట్స్ ఇవా బగ్గుమంటా ఉన్నది తెలంగాణ రాష్ట్రం. ఈ పోస్ట్ ఇంకా వైరల్ కాలే. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే, మీరు ఇష్టం వచ్చిన పోస్టులు పెట్టుకోవచ్చు. అదే వేరే పార్టీ కార్యకర్త కానీ తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి సామాన్యుడు కానీ పెడితే మాత్రం ఈ విధంగా రెచ్చిపోయే అక్రమ కేసులు పెడతారు. వాడి ఇంట్లున్నా కానీ వాని పెళ్ళం పిల్లలతో అన్నం తింటున్నాడు ఎత్తుకపోతారు, ఇంక ఇష్టం వచ్చిన రీతిలో. తెలంగాణ కాంగ్రెస్ ఏం చెప్పుకుంటూ వచ్చింది? కామారెడ్డి డిక్లరేషన్ పద్ధతిలో బీసీలకు న్యాయం చేస్తాం. ఈరోజు బీసీ బిడ్డపై కాంగ్రెస్ వాయిస్ ఆఫ్ తెలంగాణ అనే ఒక పేజ్ దారుణమైనటువంటి కామెంట్ చేసింది. దీని మీద బీసీల మీద ఎంత చిత్తశుద్ధి ఉన్నదో కాంగ్రెస్కి అర్థం చేసుకోవాలి. ఈటెల రాజేందర్ గారిని ఇంత ఘనం విమర్శించేటువంటి
పరిస్థితులు ఉన్నాయంటే అదే కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ నుంచి కేసీఆర్ గారు ఈటల రాజేందర్ గారిని బయటికి పంపించినప్పుడు మీ కాంగ్రెస్ పార్టీలో కూడా ఇంటి చుట్టూ తిరిగిరు కదా, రండి సార్ రండి నా పార్టీలోకి రండి మా పార్టీలోకి రండి అని. అప్పుడు ఎక్కడ పోయింది మీ నీతి? మేము మాట్లాడాలంటే మీకంటే గట్టిగా మాట్లాడగలుగుతాం. ఒకసారి దీని మీదనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం, తెలంగాణ ఉద్యమకారులతోటి మాట్లాడే కాళ్ళు తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి తెలంగాణ ఉద్యమకారుడు సంపత్ మనతో పాటు ఉన్నారు. చిన్నప్పటి నుండి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి సంపత్, ఆయన ఫోన్ బిజీ వస్తూ ఉన్నది. అంటే మీరు ఇష్టం వచ్చినట్టు చేసి మీ కథ మీరేమైనా చేయొచ్చు, మీరు ఏం చేసినా నడుస్తుంది, మీరు పోస్టులు ఏం పెట్టినా నడుస్తుంది. వేరే పార్టీ వాడు పెడితే అరెస్టులు, వాని మొత్తం అడ్డగోలియా వాడిని దోచుకున్నాడు, వాడిని బెదిరించుడు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దాష్టికానికి మండలాధ్యక్షుడు మరణించింది కదా. మనతో పాటు తెలంగాణ ఉద్యమకారుడు సంపత్ ఉన్నారు. సంపత్ అన్న నమస్తే. నమస్కారం అన్న, వాయిస్ ఆఫ్ తెలంగాణ అని చెప్పేసి ఈటల రాజేందర్ గారి మీద ఒక పోస్ట్ చేసింది, చూసారా మీరు? చూసిన ఇప్పుడే చూసిన. అంటే ఎట్లా చూడొచ్చు అన్నది? తెలంగాణ ఉద్యమకారునికి అవమానం జరిగిందా, కేవలం బీజేపీ నాయకునికి అవమానం జరిగిందా? బీజేపీ పార్టీకి అవమానం జరిగినట్టుగా కనబడతలేదు. ఇది తెలంగాణ అస్తిత్వం మీద, తెలంగాణ ఉద్యమకారుల మీద, తెలంగాణ ఉద్యమకారుల మీద అవమానం జరిగినట్టుగా భావిస్తున్నాం భారతీయ జనతా పార్టీతో పాటు. అంటే మేము ఏమంటున్నాం అంటే, మాకు ఒక సభ్యత సంస్కారం అన్నది ఉంటది. ఈ కాంగ్రెస్ పార్టీలకు పనికి మాలిన అరే ప్రజలల్లా వీళ్ళ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యలకు గురి పడుతున్నాయి. వాళ్ళ మీద దృష్టి పెట్టి వీటి మీద సాధించడానికి ఈటల రాజేందర్ గారి మీద ఉద్యోగాలు లేస్తే ఈటల రాజేందర్ గారి మీద విమర్శలు చేస్తున్నారు. అంటే ఈటల రాజేందర్ గారి మీద ఎందుకు చేస్తున్నారు? వీళ్ళు పనికి మాలిన పనులు చేసి పేదల ఇండ్లు హైడ్రన్ తీసుకొచ్చి పేదల ఇల్లు గొలగొట్టినందుకు ఈటల రాజేందర్ గారిని టార్గెట్ చేస్తున్నారు. అంటే ఈటల రాజేందర్ గారి ఇలా మాకు ప్రశ్నించే గొంతుకగా, మాకు గడ్డపార లెక్క నిలబడ్డాడు కాబట్టి, మాకు గుణపమైనాడు కాబట్టి, ఎందుకు దీనికోసం ఇలా కాంగ్రెస్ పార్టీలు పనిగట్టినగా విమర్శలు పెడుతున్నారు. ఈ వాయిస్ ఆఫ్ తెలంగాణ పేజీల వ్యక్తిగత దూషణలతో సహా పెట్టినారు. అదే ఈటల రాజేందర్ గారు 25 ఏళ్లుగా తెలంగాణ ఉద్యమంలో 5 ముఖ్యమంత్రులతో కొట్లాడి, ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కొట్లాడుకుంటూ పోతుంటే ఇలా ఆయన వ్యక్తిగత దూషణలు పాల్పడుతూ అదేదో ఏదేదో పెట్టినట్టు నువ్వు వాయిస్ ఆఫ్ తెలంగాణ. ఎవరు వీళ్ళకు సభ్యత సంస్కారం తెచ్చింది? మేము మాట్లాడాలనుకుంటే, మేము కొట్లాడాలనుకుంటే, మేము బరితెగిస్తే, మా సోషల్ మీడియా బయటకు వస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ గానీ రేవంత్ రెడ్డి గారు కానీ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ తట్టుకోరు. మా వాయిస్ లో మా గలమై మా ప్రశ్నించే కొట్టుకోలు బయటకు వస్తే మాత్రం రేవంత్ రెడ్డి గారు తట్టుకోలేడు. అలాంటి పునరావృతం చేసుకోవాలనే ఉద్దేశం ఉన్నది. మంచిగో మొండిగో నాడు కేసీఆర్ గారి పాలన మంచిగానే ఉండే, రేవంత్ రెడ్డి గారి కంటే కేసీఆర్ గారి పాలన మంచిగా ఉండే. నాడు రాజశేఖర రెడ్డి గారు గొప్ప పాలన అందించారు, తర్వాత ఎన్టీ రామారావు గారు అందించారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు అందించారు, దాని తర్వాత కేసీఆర్ గారు కూడా పాలన మంచి చేశారు. అలా ఏమున్నది? ఈటల రాజేందర్ గారు మాట్లాడి తప్పేమని చెప్పండి. ఒక మాట, ఈ వాయిస్ ఆఫ్ తెలంగాణ ఏం పెట్టింది? ఇలా ఉద్యోగులను రిటైర్మెంట్ చేసిన తర్వాత వాళ్ళ డబ్బులు. నేను అడుగుతున్నా, తెలంగాణ ఉద్యమకారునిగా, తెలంగాణ విద్యార్థి ఉద్యమకారునిగా ఇలా గన్ పార్క్ వేదిక నేను సవాల్ విసురుతున్నా. గన్ పార్క్ వస్తారా? అమరవీరుల స్తూపానికి వస్తారా? అసెంబ్లీ కాడికి వస్తారా? లేకపోతే హైదరాబాద్ గడ్డ మీదకి ఎక్కడికి వచ్చినా, ఏడికి వచ్చినా నేను ఈ వాయిస్ ఆఫ్ తెలంగాణ ద్వారా ఏదైతే పెట్టినారో దాని మీద చర్చకు నేను సిద్ధంగా ఉంటా. ఎవరు వస్తారో వాళ్ళు వస్తారా? వాయిస్ ఆఫ్ తెలంగాణ వస్తారా? వీతో ఇలా ముఖ్యమంత్రి గారు వస్తారో చర్చకు రావాలి. నేను అడుగుతున్న వాయిస్ ఆఫ్ తెలంగాణలో ఏం పెట్టిరండి? ఇలా ఉద్యోగులు మోసం చేసి డబ్బులు వాడుకున్నాడని పెట్టిరు. నేను అడుగుతున్నా, నిజంగా వీళ్ళ కాంగ్రెస్ పార్టీలో కిద్దుతుంది, వీళ్ళకి ఏమన్నా సభ్యత సంస్కారం ఉంటే దీని మీద ఆధారాలతోని, దీని మీద ఎవిడెన్స్ తోని హైదరాబాద్ లో ఎక్కడికి వస్తారో, పోనీ భారతీయ జనతా పార్టీకి ఆఫీస్కి వస్తారా, లేకపోతే మమ్మల్ని వాళ్ళ ఆఫీస్కి రమ్మంటారా? రెడీగా ఉన్నాం. అంటే ఇప్పుడు ఎందుకని ఈటల రాజేందర్ గారే టార్గెట్ చేస్తా ఉన్నారు? ఈటల రాజేందర్ గారిని టార్గెట్ తెలంగాణ ఉద్యమంలో ఈడ ఆంధ్ర సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో కొట్లాడినటువంటి ఏకైక నాయకుడు రాజేంద్ర పట్టుమని 10 సీట్లకి వెళ్ళలేని తలకాయ పెట్టుకుంటామని అవమానించినటువంటి రోజుల నుంచి ఈరోజు తెలంగాణ సాధించినాం. అలాంటి ఇవాళ నేనేమంటున్నా అంటే, ఈటల రాజేందర్ గారు అంటే తెలంగాణ ఉద్యమకానికి, తెలంగాణ రాష్ట్ర సమాజానికి ఇలా ప్రజలలో శక్తిగా నిలబడ్డారు. ఈటల రాజేందర్ గారిని తెలుస్తుంది. ఇలా కరోనాలో
ఎవరు ఈ రాష్ట్రంలో మనం గల్లీ నుండి పక్క గల్లీకి పోలేదు, కనీసం పక్క ఇంటికి పోలేదు. అలాంటి సమయంలో ఈటల రాజేందర్ గారు గాంధీ హాస్పిటల్ అడిగితే తెలుస్తుంది, వరంగల్ MDM హాస్పిటల్ అడిగితే తెలుస్తుంది. ఏ మన మామూలు పల్లెటూర్లలో లాక్డౌన్ తో బాధపడుతున్న ఇలా ప్రజలకు ఎవరు అండగా నిలబడ్డారు అనే విషయాలుంటే ప్రజలను అడిగితే తెలుస్తుంది. కానీ ఇవన్నీ పక్కన పెట్టి ఇలా ఈటల రాజేందర్ గారే టార్గెట్ గా ఇలా ఒక పార్టీలో కాదు జరిగేది, యావత్ ఇలా అన్ని పార్టీలు కావాల్సుకొని ఈటల రాజేందర్ గారిని టార్గెట్ పెట్టుకున్నాయి. ఇలా ఈటల రాజేందర్ గారు మొన్న హుజరాబాద్ పోయింది, ఆడ పార్టీ అంతర్గత విషయాలు మాట్లాడుతుంటే మధ్యలో కౌశిక్ రెడ్డి ఏంటోడు వచ్చిండు. ఆయనకి ఈటల రాజేందర్ గారు అంటే చులకన అయిపోతుంది వీళ్ళకు. ఇలా మేము కూడా సోషల్ మీడియా వేదికగా విమర్శలు వీళ్ళకు సోషల్ మీడియా వేదికగానే విమర్శలు చేస్తాం. మేము కూడా భౌతిక దాడులకు కానీ దిగితే మాత్రం ఇలా ఎక్కడ కాంగ్రెస్ పార్టీ కనపడకుండా పోతుంది. ఇదే పోస్ట్ కనుక మీరు కానీ ఎవరు కానీ వేస్తే అరెస్ట్ల పర్వం ఉంటుండే. మరి ఇప్పుడు వాయిస్ ఆఫ్ తెలంగాణ అనే ఒక కాంగ్రెస్ పేజ్ మీద ఎలాంటి యాక్షన్ ఉండబోతుంది? ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులే గాని, ఈటల రాజేందర్ గారి అభిమానులు గాని, యావత్ తెలంగాణ ఉద్యమకారులంతా ఈ వాయిస్ ఆఫ్ తెలంగాణ అనే సోషల్ మీడియాలో ఏ విధంగా అయితే పెట్టిరో ఇలాంటి వాళ్ళ మీద క్రిమినల్ చర్యలకు అవసరమైతే పరువు నష్టం దావగిరి వేస్తాం. ఇలాంటి ఈ విషయం మీద త్వరలోనే రాష్ట్ర DGP గారిని కూడా కలుస్తాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడున్న అన్ని PSలలో కంప్లైంట్లు పెడతాం. ఇలాంటి పునరావృతం కాకుండా కాంగ్రెస్ పార్టీకి దీంతో చెంప చెల్లమని తెలుస్తుంది. ఇలాకి సోషల్ మీడియాలకి పరిమితం తప్ప కాంగ్రెస్ పార్టీ రేపు చెప్తుంది జూబ్లీస్ ఎన్నిక, రేపు చెప్తుంది జూబ్లీస్ ఉప ఎన్నిక చెప్తుంది వీళ్ళ పనితనం ఏందో, రేపు చెబుతుంది స్థానిక ఎలక్షన్లు చెప్తాయి. ఇలా ఒక డ్రామాలకు ఇలా కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ ఇలా డ్రామా ఆడడానికి, విద్వేషాలు రెచ్చగొట్టడానికి, మానసికంగా లొంగిదీసి మనుషుల హత్యలు కారకులుగా కావడానికి కారణం కాంగ్రెస్ పార్టీ కేర్ ఆఫ్ అడ్రస్ అని నేను తెలియజేస్తున్నా. ఇలా ఇంకోటి ఈటల రాజేందర్ గారికి బేషరత్గా ఈ వాయిస్ ఆఫ్ తెలంగాణ ఏదైతే ఫేస్బుక్ నుండి వచ్చిందో అదే ఫేస్బుక్ నుండి ఇక్కడ 24 గంటల్లో బహిరంగ క్షమాపణ ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా గాంధీ భవన్ ముట్టడి పిలిపిస్తాం. బరాబర్ మేము ఒక బడుగు బలహీన వర్గాల బిడ్డ ఒక సంబంధించిండు కులం ఒక్కరి చెప్పు సంపద ముదిరాజ్ రెడ్డి అంటూ ఒకటి లాస్ట్ లో కామెంట్ చేశారు. ముదిరాజ్ రెడ్డి ఈటల రాజేందర్ గారు బాజాప్తగా ముదిరాజ్ బిడ్డనే. ఈటల రాజేందర్ గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఏ కులాలైతే రాజ్యాధికారం చూడని కులాలకు అసెంబ్లీలో నెంబర్ 1 గేట్ ద్వారా తీసుకొచ్చి వాళ్ళ వారికి భోజనాలు పెట్టి మీటింగ్ ఏర్పాటు చేసుకొని వాళ్ళ బాధలు సాధకలిని సమస్యలు పరిష్కారం ఇచ్చిన నాయకుడు ఈటల రాజేందర్ గారు. ఇలా ఈటల రాజేందర్ గారు ఇలా హాస్టళ్లలో తిన్న మెతుకు ఆ రోజు మేము పడ్డ బాధలు తెలంగాణ రాష్ట్రంలో పడద్దు, మేము పడ్డ బాధలు ఇలా తెలంగాణ రాష్ట్రంలో పిల్లలు అవస్థలు పడొద్దని ఇలా సన్నబోవ పెట్టినట్టు నాయకుడు ఈటల రాజేందర్ గారు. అలాంటి నాయకులు ఆయన కదా బడుగు బలహీన వర్గాల నాయకుడు. ఇలా ఈటల రాజేందర్ గారి వల్లనే కదా ముదిరాజులకు ఇలా చేపలు గాని మళ్ళీ మత్స్యశాఖ వాహనాలు గాని ఇలా తెలంగాణ రాష్ట్రంలో చెరువులకు పునరుద్ధరణ తీసుకొచ్చి వాళ్ళు చేపలు వేసి ముదిరాజులకు ఉపాధి హామీ కింద వాళ్ళు ఏర్పాటు చేసుకున్నట్టు నాయకుడు ఎవరు ఉన్నారంటే ఈటల రాజేందర్ గారు. ముదిరాజు బిడ్డ కాదని ఎందుకుంటున్నారు? ఇలా ఎవరికి వాళ్ళకి ఇష్టం ఉంటది లవ్ మ్యారేజ్ చేసుకుంటే, కానీ ఇలా కులాల మీద పడి ఇచ్చడం. నేను ఇలా కాంగ్రెస్ పార్టీలకు ఇలా ముదిరాజు రెడ్డి వర్గం తీసుకొస్తారు కదా, చిత్తశుద్ధి ఉంటే తెలంగాణలో చిత్తశుద్ధి ఉంటే బీసీ రిజర్వేషన్ల మీద రేవంత్ రెడ్డి గారికి తెలుసు కదా. ఇప్పుడు ఎవరైతే అవతల ఒక అగ్రవర్ణం సంబంధించిన వాళ్ళు కేసు వేసినప్పుడు ఆయన పిలుచుకొని మాట్లాడవచ్చు కదా. రేవంత్ రెడ్డి గారు పిలుచుకొని మాట్లాడిన ఉండు ఇలా బీసీలకు ఇలా రాజ్యాధికారం చూడలే, కనీసం ఈ స్థానిక ఎలక్షన్లలో వాళ్ళకి 42% 50% రిజర్వేషన్ల అమలుకు కృషి చేద్దామనే చిత్తశుద్ధి వీళ్ళకు ఉండాలి కదా. ముఖ్యమంత్రి గారు పిలిస్తే ఉట్టిగా వస్తాడు, ఉట్టిగా వచ్చి ఆడ కూర్చొని మాట్లాడతాడు. కానీ అంత డ్రామా ఎలా రాజ్యాధికారంలో రాజ్యాంగ చట్టంగా లోబడి అదొక కోర్టు పరంగా ఉంటదని తెలిసి కూడా ఎంత ఒక డ్రామా స్టార్ట్ చేసి ఈ 6 గ్యారెంటీలు ఎక్కడ ప్రజలు మమ్మల్ని ప్రశ్నించకూడదు అనేది ఒక డ్రామా షురూ చేసింది రేవంత్ రెడ్డి గారు. రైట్ సంపద గారు, థ్యాంక్ యూ. ఇది బరాబర్ క్షమాపణ చెప్పకపోతే మాత్రం మేము గాంధీ భవన్ ముట్టడిస్తాం. ఈటల రాజేందర్ గారు చేసినటువంటి ఉద్యమ నేపథ్యం ఏదైతే ఉందో ఆ నేపథ్యం సంబంధించినటువంటి విషయంలో మరొకటి ఇక్కడ ఉద్యమకారుడు వెంకటేష్ అన్న ఒకసారి కాల్ చేసి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఆయన కూడా ఎన్నో కాలంగా ఆయన ఉద్యమంలోనే ఉన్నటువంటి వ్యక్తి.
అదేవిధంగా అంతర్గత విషయాలు అన్ని పార్టీలు కూడా జెన్యున్గా ఈటల రాజేందర్ గారి మీద పడి ఒకటే ఇష్యూ స్టార్ట్ చేసినాయి. దానికి సంబంధించినటువంటిది కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అయితే ఇక ఈ వాయిస్ ఆఫ్ తెలంగాణ చేసినటువంటి కామెంట్స్ ఇక ఒకరినే అని కాదు, చాలామందిని కామెంట్ చేసుకుంటూ వచ్చింది. మనతో పాటు తెలంగాణ ఉద్యమకారుడు అదేవిధంగా వెంకటేష్ అని ఉన్నారు మనతో పాటు. వెంకటేష్ అన్న నమస్తే. హలో అన్న వెంకటేష్ అన్న నమస్తే. నమస్తే నమస్తే అండి. అన్న వాయిస్ ఆఫ్ తెలంగాణకు సంబంధించినటువంటి కామెంట్ ఈటల గారి గురించి తెలంగాణ ఉద్యమకారుల గురించి అనుకోవచ్చా, లేకపోతే ఈటలని టార్గెట్ కాదా అనుకోవచ్చు? కాంగ్రెస్ అంటే తెల్లారులైతే మీ ప్రజాక్షేత్రంలో ఉండేటోడు రాజేంద్ర అన్న. అది బీఆర్ఎస్ కాంగ్రెస్ అది ఎవడు పెట్టినా గానీ ప్రజలలో ఈయనకున్న మన్ననను ఎదుర్కోలేక ఈయన తెల్లారులైతే అనునిత్యం ప్రజల కోసం పోరాడే వ్యక్తి ఈటల రాజేంద్ర అనే వ్యక్తి. ఏ సమస్య అయినా, ఏ సంఘాల పేరు వచ్చినా, ఏ సమస్య అయినా, కార్మికుల కోసమైనా, కర్షకుల కోసమైనా, ఏ పోరాటం ఉన్నా పోరాటానికి ముందు వరుసలు ఉండేటోడు ఈటల రాజేందర్ అన్న. ప్రజల పక్షాన నిలబడేటోడు. ఇక గట్లాంటి నాయకుల మీద ఈ చిల్లర మల్ల రాజకీయాలు చేస్తుంటే ఇంకా కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా ఇక వీళ్ళు ముందు వరుసలో ఉంటారు అన్న. ఇక వాళ్ళ గురించి చెప్పాల్సిన అక్కర్లేదు, లేనిపోని అన్ని క్రియేట్ చేస్తా ఉంటారు. వాళ్ళకు ప్రజలల్లో ఎంతసేపు ప్రజలకు సేవ చేద్దాం, మనల్ని గెలిపించుకున్నారు, ఈ 5 ఏళ్ళు వాళ్ళకు సుపరిపాలన అందిద్దామనే దిశగా వాళ్ళ ఆలోచనలు ఉన్నాయి. ఎంతసేపు ఎవరన్నా ప్రజల కోసం ఆరాటపడే నాయకులు ఉంటే వాళ్ళని అడగదొక్కడు, వాళ్ళని ఏదో రకంగా కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టి, లేకపోతే ఇంకే రకంగానైనా పొలిటికల్ గా ఇబ్బందులు పెట్టి చిల్లర మల్లల పోస్టులు పెట్టుకుంటా కొంత రాజకీయంగా అవమానపరిచే విధంగా పోస్టులు క్రియేట్ చేస్తా ఉంటారు. నా కొడుకులకి తెలియదు, మినిమం నాలెడ్జ్ కూడా ఉండదు. వాడు ఎవరు క్రియేట్ చేస్తాడు ఆ పోస్ట్ ను ఈ గ్రూపులలో వేసుకుంటా ఇట్లా చిల్లర మల్లరా చేస్తా ఉంటారు. అంత గొప్ప నాయకుడు తెలంగాణ ఉద్యమం నాటి నుంచి మీకు కూడా తెలుసు, తెలంగాణ యావత్ తెలంగాణ మొత్తం ఈటల రాజేందర్ చరిత్ర ఏందన్నది తెలుసు. ఉద్యమం స్టార్ట్ అయిన నాటి నుంచి కేసీఆర్ కూడా ఆయన దగ్గర పైసలు లేకపోతే ఈయన ఆస్తులు అమ్ముకొని ఉద్యమకారులను కాపాడిన చరిత్ర ఈటల రాజేందర్ అన్నది. ఇప్పటికి కూడా అధికారంలో ఉన్నా లేకపోయినా ఆయన ఇంటికి పోతే ఏ ఆపద సంపద పనున్నదని చెప్పి ఆయన ఇంటికి పోతే ఫస్ట్ భోజనం చేసిరా బిడ్డ అని చెప్పి మనసు నిండా ఆత్మీయంగా పలకరించి తిన్నాకనే ఆయన సమస్య విని ఆ సమస్యను పూర్తి స్థాయిలో ఆ సమస్యను ఒడగొట్టే ప్రయత్నం చేస్తాడు. గట్లాంటి నాయకుడు ఈటల రాజేందర్ సార్. ఇక గైన మీద గిట్లాంటి చిల్లర మల్లర పోస్టులు పెడితే వాళ్ళు ఏదో రాజకీయ పబ్బం గడపడం కోసం పెడుతున్నటువంటి పోస్టులు ఇవి. అంటే ఇప్పుడు ముదిరాజ్ రెడ్డి అంటూ మెన్షన్ చేశారు. ఇప్పుడు ఈటల రాజేందర్ ముదిరాజా రెడ్డి ఇక వాళ్ళకే తెలియాలి. మాకైతే కమలాపూర్ లో పుట్టిండు, వాళ్ళ తల్లిదండ్రుల నేపథ్యం ఇక్కడ వాళ్ళ తాతల నాటి నుంచి కూడా ముదిరాజు అంటారు. మరి ఆ పెట్టినోడు అసలు వాడు క్రాస్ బ్రీడ్ కావచ్చు, వాడు ఏ టైపో తెలియదు. అంటే అన్న ఇప్పుడు సమాజంలో ఆయన ఒక మ్యారేజ్ అయినది లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు, అది అందరికి జగమెరిగిన సత్యం. ఎవరైనా మనసులు కలిసినప్పుడు ఆ పద్ధతులు ఉంటే చేసుకుంటారు. ఎవరైనా చేసుకున్నంత మాత్రాన ఇప్పుడు వాళ్ళ మిస్సెస్ వాళ్ళ పేరు ఈయనకు వస్తుంది అన్న? అది ఎక్కడ ఉందా ఏ చట్టంలోనా? కాంగ్రెస్ వాళ్ళకి అట్లే వస్తుంది అన్న. ఇక గట్లున్నాక ఏం చెప్తాను చెప్పు. వాడు తలకాయ ఉన్నోడా, పోస్ట్ పెట్టినోడు, తల లేనోడా, ముదిరాజును పట్టుకొని రెడ్డి అన్నాడంటే అసలు వాడే కులపోడు, వాడు ఏం మనిషి, వానికి ఏమన్నా రాజకీయ పరిజ్ఞానం ఉన్నదా? వాడు ఇంకా నేను ఇందాక చూసిన పోస్ట్ ఇక లాస్ట్ కి ఇంకా కొన్ని వర్డ్స్ కూడా వాడిండు వాడు. ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేబినెట్ మీటింగ్లు పెట్టినప్పుడు మంత్రులకు ఎప్పుడైనా వాయిస్ ఇచ్చిండ? ఆయనే కర్మ కర్త క్రియ ఏ పని చేసిన ఆయన. ఇక గట్లాంటి వాడు ఈ మంత్రులు చెప్తుంటాడా? ఎప్పుడైనా ఆ టిఆర్ఎస్ పార్టీలు ఉన్నా గానీ ప్రజల పక్కన నిలబడి కేసీఆర్ ను ప్రశ్నించినందుకే కదా ఈటల రాజేందర్ బయటికి వెళ్ళగొట్టింది. ఇక మరి అది వానికి తెలిసి పెట్టిండా పోస్ట్ తెలియక పెట్టిండా? ఇప్పుడు ఈటల రాజేందర్ గారు బయటికి పంపించినాక కాంగ్రెస్ నాయకులు ఎవరు ఆయన కాడికి రాలే అన్న పార్టీలో జాయిన్ కావమని? ఎందుకు రాలేనా? ముఖ్యమంత్రి పదవి ఇస్తున్నారు. రాహుల్ గాంధీ కాంచే ఫోన్ వచ్చింది. ఫస్ట్ బీఆర్ఎస్ లో చేరక ముందు, బీజేపీలో చేరక ముందు, రాజేంద్ర అన్న మీరు రండి, రాబోయే రోజులలో కాంగ్రెస్ బలపడబోతుంది, మీరు రండి, మీరు వస్తే ముఖ్యమంత్రి సీట్ మీకు ఆఫర్ చేస్తాం, మీరు వస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఫామ్ అవుతుందని చెప్పేసి అగ్రనాయకులే అన్న దగ్గరికి వాళ్ళ ములాఖాత్ చేసేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళ మీడియా మధ్యవర్తులు, వాళ్ళు వచ్చినా గానీ ఇది ప్రజలలో నిలిచేది కాదు. ఒకవేళ దొడ్డిదారిన ప్రభుత్వంలోకి వచ్చినా గానీ
ఇది చెల్లుబాటు అయ్యే విధానం అయితే వీళ్ళ దగ్గర కనిపిస్తుంది. ఎందుకంటే అలా గుంపు మేసిన కొట్టాటుంటది, ఒకరికి పడదు, ఒక నాయకునికి అసలే పడదు. ఎంతసేపు ఇప్పుడు ఆ రేవంత్ అన్న ఈ 3 ఏళ్ళు ఉండు కష్టమే. ఎందుకంటే ఆ కింద మొత్తం ఎక్కడికక్కడ జల్లెడ పట్టుకుంటా కుక్కలు నవ్వుకుంటూ వస్తారు ఆయన బొందలేయడానికి. వాళ్ళ దాంట్లోనే రాజకీయ పరిపక్వత లేదు. ఇక మనకు ఇక గాళ్ళు ఏం చేస్తారన్నా. రైట్ థ్యాంక్ యూ అన్న. మంచిదన్న, థ్యాంక్ యూ. అయితే ఇక మొత్తానికి నాకు ఇంకొక ఒక పాయింట్ తీసుకుని వచ్చిండు. ఏదంటే ముదిరాజ్ రెడ్డి అని చెప్పి వాయిస్ ఆఫ్ తెలంగాణ రాసుకుంటూ వచ్చింది కదా. వాయిస్ ఆఫ్ తెలంగాణకు నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే సింపుల్గా ఒక 2 నిమిషాల్లో మాట్లాడుకుందాం. వాయిస్ ఆఫ్ తెలంగాణ ఏం రాసుకుంటూ వచ్చింది అయ్యా అంటే ముదిరాజ్ ప్లస్ రెడ్డి అని చెప్పి రాసుకుంటూ వచ్చారు. ముదిరాజ్ ప్లస్ రెడ్డి అని రాసుకుంటూ వస్తే ఆయన భార్య జమునారెడ్డి గారు రెడ్డికి సంబంధించినటువంటి అగ్రకులాలకు సంబంధించిన బీసీ బిడ్డ పెళ్లి చేసుకున్న తరుణంలో ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ క్లియర్గా ఇక ఇప్పుడు వీళ్ళిద్దరు సరే లవ్ మ్యారేజ్ చేసుకున్నట్టు ఇప్పుడు ఈరోజు రెడ్డి అనుకుందాం కొంచెం. మరి ఈ దీనికి సంబంధించింది ఒకటి చెప్పాలి మీరు. ఇక్కడ నెహ్రూ, తర్వాత కనిష్టం నెహ్రూ, ఇందిరా ఎవరిని పెళ్లి చేసుకుంది? ఫెరోజ్. వీళ్ళిద్దరికి ఎవరు? రాజీవ్, సంజయ్. ఈయన ఎవరు? ఫెరోజ్ ముస్లిం. సంజయ్ గాంధీ మధ్యలో చనిపోయిండు, తర్వాత ఆయనకు మేనకా గాంధీ అని వారి. తర్వాత ఇక్కడ ఈ గ్రాఫ్ చూద్దాం. ఇక్కడ ఎవరిని పెళ్లి చేసుకుంటూ? యాంటీనో ఏదో పేరు ఉంటుంది, ఆమె పేరు ఇప్పుడు సోనియా గాంధీ అయింది. తర్వాత ఇక్కడ రాహుల్ ప్రియాంక. అయితే ఇక్కడ ఇందిరాగాంధీ గారి పేరు మైమూనా ఖాన్. అయితే ఇక్కడ నెహ్రూ నుంచి వచ్చినటువంటి వృక్షం ఇందిరాగాంధీ గారు ఫెరోజ్ ఖాన్ గారిని పెళ్లి చేసుకున్నారు. అయితే ఇక్కడ ముదిరాజ్ బిడ్డ అని రెడ్డి చేసిరు కదా ఈ కాంగ్రెస్ వాయిస్ ఆఫ్ తెలంగాణ. నేను అడిగేది ఏంటంటే ఇక్కడ మైమూనా ఖాన్ అంటే ఇప్పుడు ఇందిరాగాంధీ ఇస్లాంకి సంబంధించినటువంటి పద్ధతులనే పెళ్లి చేసుకున్నది. ఇక్కడ మైమూనా ఖాన్ అయింది. మైమూనా ఖాన్ కుమారుడు రాజీవ్ గాంధీ ఎట్లా అయ్యిండు, మరి సంజయ్ గాంధీ ఎట్లా అయ్యిండు? సరే అయ్యింది. ఇక్కడ భార్య వైపే పోదాం అనుకుంటే ఇక్కడ హిందూని పెళ్లి చేసుకున్నాడు, ఫెరోజ్ గాంధీ హిందూ అయిండు అనుకుందాం. తర్వాత రాజీవ్ గాంధీ ఎవరిని చేసుకున్నాడు పెళ్లి? ఒక క్రిస్టియన్ని చేసుకున్నాడు. ఈరోజు మరి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ క్రిస్టియన్ కాకపోతే ఏమవుతారు? ఇదే రాజేందర్ గారి దాంట్లో వర్తించింది. మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనాయకులలో మీ అధిష్టానము, మీ పెద్దలు ఉన్నారు కదా, వాళ్ళ మీద ఎందుకు వర్తించదు? ఈరోజు తన భార్యకు సంబంధించినటువంటి విషయంలో రెడ్డి అని మెన్షన్ చేశారు కదా అమ్మ విషయంలో. మరి ఈ విషయంలో ఇందిరాగాంధీ గారి మతాన్నే ఫెరోజ్ ఖాన్ గారు తీసుకున్నారు అనుకున్నాం. అయితే ఇక్కడ నుండి మరి రాజీవ్ గాంధీ హిందూ అయినప్పుడు, ఆయన భార్య క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి వ్యక్తి అయినప్పుడు, ఈ క్రిస్టియానికి సంబంధించి అంటే ఇక్కడ భార్యల వైపు ఉన్నటువంటి కులమే మనకు అందుతుంది అనుకుంటే, ఇక్కడ మరి సోనియా గాంధీకి సంబంధించినటువంటి క్రిస్టియన్, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ క్రిస్టియన్స్ అవుతారు. కానీ దత్తాత్రేయ గోత్రానికి సంబంధించినటువంటి నిండు బ్రాహ్మణులు ఎట్లయ్యారో చెప్పాలి. వేరే వాళ్ళు పోస్టులు పెడితే కనుక అక్రమ అరెస్టులు చేసేటువంటి కాంగ్రెస్ పార్టీ జరా సోచాయించాలి. మీరు ఇష్టరీతిన పెడితే ఊరికి తెలంగాణ గర్జిస్తుంది, తన గలం వినిపిస్తుంది. వాయిస్ ఆఫ్ తెలంగాణ అని పెట్టుకొని ఎవరు వాయిస్ వినిపిస్తారా? మీరు హైదరాబాదుల వాయిస్ వినిపించరా? వాయిస్ ఆఫ్ తెలంగాణలో ఏడు వినిపించరు మీరు? మీకు ఈ కంటెంట్ కనుక నచ్చి ఉంటే దీనిపై మీ అభిప్రాయం ఏదో కామెంట్ల రూపంలో చెప్పండి, నలుగురికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ విత్ చిత్రం. సైనింగ్ ఆఫ్, మీ ఉదయ్ కిరణ్.